అయోధ్య రాముణ్ణి చూడ్డానికి ఓవైపు భక్తులు పోటెత్తుతుంటే మరోవైపు ఆయనకు కోట్లు విలువ చేసే ఖరీదైన బహుమతులు భక్తుల నుంచి అందుతున్నాయి. ముఖ్యంగా పసిడితో చేసిన అనేక కానుకలు ఇప్పటికే అయోధ్య రామ మందిరం ఖజానాలోకి చేరాయి. గతంలో ఓ భక్తుడు 500 బంగారు పేజీలపై రాసిన రామాయణాన్ని కానుకగా ఇస్తే ఇప్పుడు అనామిక భక్తుడు ఏకంగా 5 క్వింటాళ్ల బంగారం రామ విగ్రహాన్ని బహుమతిగా ఇచ్చాడు. బంగారం, వజ్రాలు, పచ్చలు పొదిగిన ఈ కర్ణాటక శైలి విగ్రహం రాకతో అయోధ్యలోని రామాలయ సముదాయంలో త్వరలో మరో అద్భుతం ఆవిష్కృతం కానుంది. ఇప్పటికే ఈ గోల్డ్ రామ స్టాచ్యూ అయోధ్యకు చేరుకోవడంతో దక్షిణ భారత శైలి నైపుణ్యంతో తయారు చేయబడ్డ ఈ అపురూప శిల్పం ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విగ్రహం వైభవం అందరినీ అబ్బురపరుస్తోంది. ఈ విగ్రహం బంగారం, వజ్రాలు, పచ్చలతో పాటు అనేక ఇతర విలువైన రాళ్లతో పొదిగున్న కర్ణాటక శైలి రాముడి విగ్రహం. దీని బరువు 5 క్వింటాళ్లు. ఈ విగ్రహం 10 అడుగుల పొడవు, 8 అడుగుల వెడల్పుతో ఎంతో అందంగా కళ్ళు చెదిరే వైభవంతో దగదగా మెరిసిపోతోంది. అయితే కర్ణాటకకు చెందిన ఒక అనామక భక్తుడు దీనిని ఆలయానికి విరాళంగా ఇచ్చాడు. దీని అంచనా వ్యయం 25 నుంచి 30 కోట్లుగా చెబుతున్నారు. దీనిని దక్షిణ భారత చేతి పనుల నైపుణ్యంతో నిర్మించారు. ఇక శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సభ్యుడు డాక్టర్ అనిల్ మిశ్రా మాట్లాడుతూ విగ్రహాన్ని పంపిన వ్యక్తి ఎవరో ఇంకా ఖచ్చితంగా తెలియలేదన్నారు. ఈ విగ్రహాన్ని పోస్టల్ శాఖ పంపిందని, వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని పేర్కొన్నారు. ఇక ప్రస్తుతానికి స్వామి విశ్వ ప్రసన్న తీర్థ దీనిని పంపారని మాత్రమే తెలుసు. రామాలయ సముదాయంలోని గోస్వామి తులసీదాస్ ఆలయం పక్కనే ఉన్న అంగద్ తిల సమీపంలో దీనిని ప్రతిష్ఠించనున్నట్లు సమాచారం. అయితే ఉడిపి స్వామి వచ్చిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటారు. బహుమతికి సంబంధించిన పూర్తి సమాచారం త్వరలో వెల్లడిస్తామని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యుడు డాక్టర్ అనిల్ మిశ్రా అన్నారు. ఇక ప్రాథమిక సమాచారం ప్రకారంగా కర్ణాటక నుండి అయోధ్యకు 1750 కిలోమీటర్ల దూరం వరకు ఈ విగ్రహాన్ని ప్రత్యేక వ్యాన్లో తీసుకొచ్చారు. మంగళవారం మధ్యాహ్నం 3:30 విగ్రహాన్ని రామాలయ సముదాయానికి తీసుకొచ్చారు. దీనిని కాంప్లెక్స్లోనే తెరిచారు. దీనిని అయోధ్యకు తీసుకురావడానికి 5 నుండి 6 రోజులు పట్టింది. సమాచారం ప్రకారం సెయింట్ తులసీదాస్ ఆలయానికి సమీపంలోని అంగద్ తిలా వద్ద ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని పరిశీలిస్తున్నారు. ఈ విగ్రహ ప్రతిష్టకు ముందు ఆవిష్కరణ కార్యక్రమం, ఆ తర్వాత పవిత్రోత్సవ కార్యక్రమం జరుగుతుంది. దేశవ్యాప్తంగా ఉన్న సాధువులు, మహంతులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించనుంది శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్. అయితే కొన్ని అంచనాల ప్రకారం ఈ విగ్రహాన్ని కర్ణాటకకు చెందిన కొంతమంది భక్తులు సంయుక్తంగా తయారు చేసినట్లు తెలుస్తోంది. తంజావూరు నుండి నైపుణ్యం కలిగిన అనుభవజ్ఞులైన చేతి వృత్తుల వారు నిర్మాణ పనిలో ముఖ్యమైన పాత్ర పోషించారు. ఇది అత్యంత కళాత్మక, ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉంది. ఇలా ఉంటే అయోధ్య రాముడి బంగారు బహుమతులు వరుసగా వస్తున్నట్టు తెలుస్తోంది. గతేడాది కోట్ల విలువ చేసేటువంటి 7 కిలోల బంగారంపై రాసిన రామాయణాన్ని కానుకగా ఇచ్చాడు ఓ భక్తుడు. ఈ 500 బంగారు పేజీలపై రాసిన రామాయణాన్ని అయోధ్య ప్రధాన గర్భాలయంలో ఉంచారు. అయితే అయోధ్యలో బాలరాముడు ప్రాణప్రతిష్ఠ చేసిన తర్వాత విశ్రాంత IAS అధికారి లక్ష్మీనారాయణ తన జీవితకాలంలో సంపాదించిన మొత్తాన్ని కూడా బాలరాముడికి ఇస్తానని భీషణ ప్రతిజ్ఞ చేశారు. ఆ మాట ప్రకారం దాదాపు 5 కోట్ల రూపాయల ఖర్చుతో 151 కిలోల బరువున్న రామచరిత రామాయణాన్ని తయారు చేశారు. 10,902 శ్లోకాలతో ఈ బంగారు రామాయణానికి సంబంధించిన ప్రతి పేజీపై 24 క్యారెట్ల బంగారు పూత పూశారు.